శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రేపు 7వ రోజు అనగా బుధవారం 25 మార్చి 2026 సంవత్సరం. 7వ రోజు అమ్మవారి యొక్క రూపం కాలరాత్రి. కాలరాత్రి పార్వతీదేవి యొక్క అత్యంత ఉగ్ర రూపం. కాలరాత్రి అనగా చీకటిని నాశనం చేసే దేవత. ఈ అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే నల్లని రూపంలో విరబూసినటువంటి జుట్టుతోని బాగా కోపంగా ఉన్నటువంటి ఎర్రటి కళ్ళు, 3 కళ్ళు కలిగి ఉంటుంది. ఈ అమ్మవారి రూపమే చాలా భయంకరంగా ఉంటుంది. రక్తబీజుని చంపడానికి పార్వతీదేవి కాలరాత్రిగా ఉద్భవించింది. ఇక్కడ చూడండి, ఈ అమ్మవారి రూపమే చాలా భయంకరంగా ఉంటుంది. చూస్తేనే భయంగా ఉంటుంది. ఇంత భయంకరంగా ఉన్న ఈ అమ్మవారి నామస్మరణ చేసుకోవడం వలన, పూజించడం వలన మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మరియు ఈ అమ్మవారు శనిగ్రహాన్ని యొక్క అధిదేవత కనుక ఎవరైతే శని దోషంతో బాధపడుతూ ఉంటారో వారు ఎల్లప్పుడూ ఈ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల ఆ శనిగ్రహ దోషం అనేది తొలగిపోతుంది. ఈ అమ్మవారి నామస్మరణ వలన మనకున్నటువంటి అన్ని రకాల ప్రతికూలతలు తొలగిపోయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి దేవత. ఇంతటి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి దేవత కనుక ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తారు. ఎవరైతే మేము ఎంత కష్టపడినా కూడా వృద్ధిలోకి రాలేకపోతున్నాము, ఎప్పటికీ మాతో దరిద్రం ఉంటుంది అని ఫీల్ అయ్యేటటువంటి వారు, బాధపడేటటువంటి వారు ఈ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండడం వలన వారికి ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోయి శుభ ఫలితాలను సిద్ధిస్తాయి. మరియు ఎలాంటి శని దోషాలున్నా కూడా తొలగిపోతాయి. అందుకే రేపు మొత్తం ఈ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉండండి. చేస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి. ఓం కాలరాత్రి నమః అని స్మరించుకోండి. లేదంటే ఓం ఐం హ్రీం క్లీం కాలరాత్రియే నమః అని నామస్మరణ చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఎలాంటి కష్టాలున్నా కూడా తొలగిపోతాయి. జై మాతాది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. జై మాతాది.